జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపు 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనకు నిదర్శనమని కాంగ్రెస్ నాయకులు ఇమాముద్దీన్ ఎల్లం యాదవ్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినందుకు గాను సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద బాణసంచ కాల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో సంక్షేమ పథకాలు పేద ప్రజలందరికీ అందుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ను గెలిపించారన్నారు. కాంగ్రెస్ పార్టీపై ఎన్నో అవాకులు చవాకులు పేలిన బీఆర్ఎస్ బీజేపీలకు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు చెంపపెట్టు వంటిదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆనంద్, ముద్దం లక్ష్మి, సతీష్ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గారు విజయము ఇది రేవంత్ రెడ్డికి అంకితము. మరియు ఈ ప్రభుత్వము ప్రజలు అందరూ ఆలోచించి మా నవీన్ యాదవ్ను గెలిపించినందుకు జూబ్లీహిల్స్ ప్రజలందరికీ మా సిద్దిపేట పక్షాన, మా కాన్స్టిట్యున్సీ పక్షాన మేము ధన్యవాదాలు చెప్తున్నాము. మరియు రేపు ఇంకా కూడా మన ప్రభుత్వం చేసే పనులు మంచి మంచి స్కీమ్స్ పెడుతున్నారు. ఇవి ప్రజలలో ఉన్నాయి కాబట్టి రేపు ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ మేము గెలిచే అవకాశాలు 100% ఇప్పుడు ఈ గెలుపుతోని మనకి ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా మేము ముందడుగులో ఉండి మేము విజయం సాధిస్తామని చెప్తూ మా రేవంత్ అన్నకు జిందాబాద్. మరి ఇలా నవీన్ యాదవ్ గారు గెలిచిండంటే ఇలా మరి టీఆర్ఎస్ ఆరోపణలు ఏంటంటే దీనితోటి గుణం తెచ్చుకోవాలని చెప్పి కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ రేపు స్థానిక ఎలక్షన్లో కూడా మరి భారీ సంఖ్యలో ఇలా కాంగ్రెస్ పార్టీ జాండా ఎగిరేస్తామని చెప్పుడు జరుగుతుంది. మరి ఈరోజు జూబ్లీ ఓటర్లంతా మరి ఈరోజు టీఆర్ఎస్కు మరి బీజేపీకి మరి ఓటుతోటి చెంపదెబ్బ పెట్టి బుద్ధి చెప్పిన మరి ఓటర్లకు ధన్యవాదాలు. 6 గ్యారంటీలు కూడా అయిపోయినాయి. ఇంకా 6 గ్యారంటీల మీదనే సిగ్గు లేకుండా కేటీఆర్ ఒక దిక్కు, హరీష్ రావు దిక్కు 6 గ్యారంటీలు అయినాయా అని చెప్పి అంటున్నారు. కానీ మీ కళ్ళు మూసుకుపోయినాయని చెప్పి అడుగుతున్నా. కాబట్టి రేపు స్థానిక ఎలక్షన్ల సిద్దిపేట గడ్డ నుంచి మరి ఇలాగనే కాంగ్రెస్ జెండా ఎగిరేద్దామని చెప్పి